ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. ఏ ఒక్కరి పెళ్లి మనం దగ్గరుండి చేయలేకపోయాం. అమూల్య పెళ్లి దగ్గరుండి చేశాం. దాని బ్రతికేమో అలా అయిపోయింది. ఇందులో మనం చేయగలిగిందేముందమ్మా? యశోదాదేవి శ్రీకృష్ణుని ఎంత అపురూపంగా పెంచుకుంది. కానీ దగ్గరుండి ఒక్క పెళ్ళైనా చేయగలిగిందా? శ్రీకృష్ణుడికి అష్టభార్యలున్నా ఒక్క పెళ్లి కూడా తను చేసే అదృష్టం నోచుకోలేదు. పిల్లల్ని కనడం, పెంచడం, వాళ్ళను ప్రయోజకుల్ని చేయడం, వాళ్ళ అచ్చట ముచ్చట తీర్చడం, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడం, మనవలతో ఆడుకోవడం, ఇదంతా ఒక యోగం అమ్మా. అది మనకు రాసి పెట్టుంటేనే జరుగుతుంది. ఇవాళ రేపు పిల్లలు అమెరికాలో పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే తల్లిదండ్రులు వీడియో కాల్లో మాట్లాడుతూ అక్షింతలేస్తున్నారు. కాలంతో పాటు మనము మారాలమ్మా, అంతే తప్ప బాధపడి ప్రయోజనం లేదు తల్లి. అది నిజమేలే తాతయ్య. ఇంకా నయం, చిన్నోడు పెళ్లి చేసుకుని భార్యని ఇంటికి తీసుకొచ్చాడు. అందుకే తాతయ్య, వాళ్ళని కూర్చోబెట్టి వ్రతమైనా చేయించుకుంటే మనసుకి కొంతలో కొంతైనా మనశ్శాంతిగా ఉంటుంది. అర్థమైందమ్మా, నువ్వు అనుకున్నట్టే చేద్దాంలే, నువ్వేం దిగులు పడకు తల్లి. అమ్మా, వ్రతానికి రామన్నయ్యని సీతావతిని పిలుస్తానన్నావు, పిలిచావా? నాకు పిలవాలనే ఉందిరా. కానీ వాళ్ళొచ్చాక బాలు శశి ఏమంటారో, అసలు వ్రతం జరగనిస్తారో లేదో అని నాకు చాలా అనుమానంగా ఉందిరా. అదేంటమ్మా, నిన్న వాళ్ళని పిలుస్తాను అని చెప్పి ఇప్పుడేంటి ఇలా అంటున్నావు? పిలిచి వాళ్ళని అవమానించటం అవుతుందా అని నేను భయపడుతున్నానురా. ఇలా భయపడుతూ ఉంటే ఇక రామన్నయ్య వాళ్ళు ఎప్పటికీ ఇంటికి రాలేరమ్మా. అలా భయపడితే నేను శైలుని ఇంటికి తీసుకొని రాగలిగేవాడినా? అమ్మా, మనం భయపడితే ఎవరైనా భయపెడుతూనే ఉంటారమ్మా. ఒక్కసారి ఎదురు తిరిగామనుకో ఆలోచిస్తారు. అయినా రాము సీత వస్తారంటావా? ఎందుకు రారమ్మా? నువ్వు వెళ్ళి పిలిస్తే తప్పకుండా వస్తారు. వాళ్ళు వచ్చాక ఇక్కడంతా నేను చూసుకుంటాను కదా. ముందు నువ్వు బయలుదేరమ్మా. ఇప్పుడా? ఇప్పుడే. డ్రైవర్ డ్రైవర్, అమ్మని రామన్నయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. సార్, శశి మేడం. ఏంటిది? మళ్ళీ చెప్పు. అదేమి లేదు సార్, నేను తీసుకుని వెళ్తాను. నువ్వు తీసుకెళ్ళడం ఏంట్రా? నోరు మూసుకొని బండి తీయి, వెళ్ళు. అమ్మా, నువ్వు వెళ్ళరా అమ్మా. వెళ్ళమ్మా. సీత, హలో సీతాదేవి గారు. ఇదేంటండి మీరు కాఫీ కలిపారు? ఈరోజు కాస్త మంచి కాఫీ తాగుదాం అనిపిస్తుందిలే. ఎప్పుడు నువ్వే ఇస్తావు కదా, జస్ట్ ఫర్ ఎ చేంజ్. తాగు. బాగుందండి. గట్టిగానేవు. రత్తాలు పెద్ద లోటా తీసుకొని వస్తుంది. మీరెప్పుడు ఇలా నవ్వుతూ ఉంటే చాలా బాగుంటారండి. నువ్వు పక్కనుంటే నా మొహంలో ఎప్పుడు నవ్వు ఉంటూనే ఉంటుంది. నేను లేనప్పుడు కూడా మీరు నవ్వుతూ ఉండాలండి. నువ్వెక్కడికి వెళ్తావు సీత? విధి అనేది మన చేతిలో ఉండదు కదండి. ఏంటి? ఏం లేదు. మనం ఒకసారి వెళ్ళి అత్తమ్మని చూసొద్దామండి. నేను చెప్పాను కదా సీత, అమ్మని చూడ్డానికి నాకెప్పుడూ అభ్యంతరం ఉండదు. కానీ మనం వెళ్ళొచ్చాక అమ్మ తాతయ్య మాటలు పడాల్సి వస్తుంది. అదే నా బాధ. కానీ ఎప్పటికైనా మీరు ఆ ఇంటితో సంబంధాలు కలుపుకోవాలి కదండి. అత్తమ్మ, మీ తమ్ముళ్ళు, చెల్లెలు కూడా ఆ బంధాలు ఊరికే పోతాయా? ఆ బంధాలు ఊపిరున్నంత వరకు అలాగే ఉంటాయి సీత. ఈ ఎడబాటు కూడా కొంతకాలమే. ఏదో ఒకరోజు ఆ ఇంటి నుంచే మనకి పిలుపొస్తుంది చూడు.
రండమ్మ గారు. బాగున్నారా అమ్మగారు? బాగున్నాను రత్తాలు. రండమ్మా, రండి. రాణమ్మ గారు వచ్చారమ్మా. రాము, అమ్మా నాన్న, రాము. ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా. అత్తమ్మా, ఎలా ఉన్నావమ్మా? కూర్చోండి అత్తమ్మా. ఎలా ఉన్నావు సీత? మీకు దూరంగా ఉండి నన్నిలా అడిగితే ఏం చెప్పాలత్తమ్మా? ఏంటి సీత, ఏమైంది? ఏం లేదత్తమ్మా, ఇంకాసేపు ఇలా ఉండాలి అనిపిస్తుంది. అమ్మా, నువ్వు ఇలా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నావమ్మా. నా గురించా? అవునమ్మా, సీతకి నిన్ను చూడాలని అనిపించింది. ఇంటికి వెళ్దామా అంది. మేము అక్కడికి వస్తే ఏమవుతుందో అది నేను చెప్తూ ఉన్నాను. అంతలో నువ్వే వచ్చావమ్మా. ఇప్పుడు నేను వచ్చింది మిమ్మల్ని ఆ ఇంటికి తీసుకెళ్ళడానికేరా? ఏంటమ్మా, ఏంటి నువ్వు అనేది? అవును రామ్, ఆదిత్య శైలుని గుళ్ళో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అవునా? మాతో ఒక్క మాటైనా చెప్పలేదు. వాడెవ్వరికీ చెప్పలేదమ్మా. అయినా చెప్పినా కానీ మేము దగ్గరుండి పెళ్లి చేసే పరిస్థితి కూడా లేదు. మీ మామయ్య గారు ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఎక్కడున్నారో తెలీదు. అమ్మా, నాన్నగారి గురించి నేను వెతికిస్తూనే ఉన్నానమ్మా. త్వరలోనే ఆయన గురించి తెలుసుకుంటాను. ఆయనంతట ఆయన రావాల్సిందేరా. ఆయన గురించి నాకు తెలుసు కదా. ఎంత మంచి మనిషో, అంత మొండి మనిషి కూడా. దగ్గరుండి ఆదిత్యకి పెళ్లి ఎలాగో చేయలేకపోయాం. కనీసం వ్రతమైనా చేయించాలనుకున్నాను. నువ్వు సీత ఇద్దరూ రావాలరా. అమ్మా, నాకు రావడానికి ఇబ్బంది లేదు. కానీ లేదు, ఏమీ లేదు. ఏమన్నా ఉంటే ఆదిత్య నేను చూసుకుంటాంలే. మీరు తప్పకుండా రావాలి. ఎందుకంటే వ్రతం పీటల మీద మీరిద్దరు కూడా కూర్చోవాలి. అదేంటత్తమ్మా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూర్చుంటేనే బాగుంటుందేమో. వాళ్ళు కూడా ఉంటారు. రే, ఇంటికి పెద్దవాడివి, నువ్వు కూడా వ్రతంలో కూర్చోవాలి. రేపే వ్రతం, తప్పకుండా రావాలి మరి. అమ్మా, అనవసరంగా రిస్క్ అవుతుందేమో. సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఇంట్లో గొడవలు, మాటలు, పోట్లాటలు ఇవన్నీ అవసరం అంటావా? రావద్దురా, రావద్దు. నీకు నువ్వు రావద్దు, వాడు పిలవడు. ఎవరికి వాళ్ళు ఏదో జరుగుతుంది అని భయపడి దూరం అయిపోండి. నేను కూడా ఏదో ఒక రోజు మీ నాన్నలాగే ఇంటి నుంచి దూరం అయిపోతాను. అమ్మా, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకండి. బాధపడొద్దత్తమ్మా. సారీ అమ్మా, నువ్వు బాధపడతావని అనుకోలేదు. నన్ను క్షమించు. ఇప్పుడేంటి, మేము ఇంటికి రావాలి, వ్రతంలో కూర్చోవాలి, అంతేనా? సరే, వస్తాం. నిజంగా వస్తారా? ఎందుకు రామత్తమ్మా, ఆయన్ని తీసుకుని నేను ఆ ఇంటికి కంపల్సరీ వస్తాను. ఆ బాధ్యత నాది. నా బంగారు తల్లివమ్మ నువ్వు. అమ్మా, నువ్వు బాధపడకూడదనే నేను అలా మాట్లాడాను తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా. రామ్, పరిస్థితులు నాకు తెలియక కాదురా. కాకపోతే వదిలేసుకుంటూ పోతే దూరం అయిపోతారు. గతాన్ని తవ్వటం మొదలు పెడితే తవ్వే కొద్దీ కిందకి వెళ్ళిపోతూనే ఉంటాం, పైకి రాలేంరా. అదే సమస్యని సమాధానంతో కప్పేసి బంధాలు కట్టుకుంటూ వెళ్తే పైకి ఎదుగుతూనే ఉంటాం.
కుటుంబంలోని సమస్యల్ని మనం ఎప్పుడు కప్పేయాలే తప్ప తవ్వుకుంటూ వెళ్ళకూడదురా. మనసులో ఏమీ పెట్టుకోకుండా మీరిద్దరూ రావాలి. మిమ్మల్ని తీసుకురమ్మని ఆదిత్య దగ్గరుండి నన్ను పంపించాడు. ఇప్పుడు మీరు రాలేదంటే వాడు చాలా బాధపడతాడు. అలాగేనమ్మా, మేము వస్తున్నాం. సరే, నేను వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ చేస్తాను. మీరు త్వరగా వచ్చేయండి. ఉం? సరే అత్తమ్మా. సరే, ఉంటాన్రా. నేను బయలుదేరుతాను. అలాగే. సీత, ఇప్పుడు నీకు సంతోషం? నా సంతోషం ఇది కాదండి. శాశ్వతంగా మిమ్మల్ని మీ ఇంటికి చేర్చాలి. అప్పుడే నేను పోయినా మీ జీవితం బాగుంటుంది. నా ఆత్మకి శాంతి దొరుకుతుంది. అత్తయ్య గారు ఎక్కడున్నారు? రామన్నయ్యని సీతోదిన్ని వ్రతానికి ఇన్వైట్ చేయడానికి వెళ్ళింది. వ్రతమా? అవును, మనకి పెళ్ళైంది కదా, అమ్మ మన చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలనుకుంటుంది. వ్రతానికి వాళ్ళని కూడా పిలవడానికి వెళ్ళింది. ఆదిత్య, మనకసలు పెళ్ళే కాలేదు ఆదిత్య. మనం జంటగా కూర్చొని సత్యనారాయణ వ్రతం ఎలా చేస్తాం? అది ఎంత తప్పు తెలుసా? అత్తయ్య కంటే తెలీదు, కనీసం నువ్వైనా చెప్పాలి కదా. తెలియక చేసిన తప్పు తప్పే అవుతుంది. అలాంటిది తెలిసి చేస్తే అది పాపం అవుతుంది ఆదిత్య. శైలు, నాకు ఆ మాత్రం తెలీదా? దేవుడి విషయంలో నేనెందుకు తెలిసి తప్పులు చేస్తాను? మరైతే వ్రతం చేసేది మనం కాదు, రాము అన్నయ్య సీతోదిన. వాళ్ళిద్దరే పీటల మీద కూర్చుంటారు శైలు. అందుకు నేను ప్లాన్ చేశాను కదా. వాళ్ళు పీటల మీద కూర్చుంటే మరి అంతకంటే సంతోషం ఇంకే ఉంటుంది. ఇలాగైనా రామన్నయ్య సీతోదిన మళ్ళీ ఇంటికి రావాలి శైలు. దానికి మొదటి స్టెప్ ఇదే. అన్నయ్య వదిన వచ్చాక ఏదో ఒక రకంగా వ్రతంలో కూర్చోబెడతాను. ఆ తర్వాత వాళ్ళని ఇక్కడే ఉండిపోయేలా ఒప్పించాలి. ఒప్పించేద్దాం ఆదిత్య. మనిద్దరం గట్టిగా అడిగితే కాదు అనరు. సీతక్క బావగారు ఇంటికొచ్చారు అని తెలిస్తే అంకుల్ ఎక్కడున్నా ఇంటికొచ్చేస్తారు. ఆ తర్వాత అందరి సమక్షంలో మన పెళ్లి జరిగిపోతుంది. అంతా బాగానే ఉంది కానీ ఇంట్లో ఉంది కదా ఆ శశిరేఖ వదిన, ఆవిడ గురించే భయం. ఏం చేస్తుందో ఏంటో. నువ్వు అదంతా ఏమీ ఆలోచించకు. ఆవిడ సంగతి నేను చూసుకుంటాను కదా. అసలు నేనొచ్చిందే అందుకు. దేత్తడి పోచమ్మ గుడే. ఇత్తడిత్తడి చేసేస్తాను. ఏమండి, 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 నన్ను విడిపించండి. తలుపు తీయండి. చందు, నన్ను విడిపించు చందు. అమ్మా, ఎందుకమ్మా అమూల్యను అలా వేధిస్తున్నావు? వదిలే అమ్మా. ఏంట్రా, నీకు దాని మీద ప్రేమ మరీ ఎక్కువ అవుతున్నట్టుంది. మరీ అంత ప్రేమగా ఉంటే చెప్పు, నిన్ను కూడా దాంతో పట్టే కట్టేస్తాను. ఇద్దరు పక్కపక్కనే కూర్చొని ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవచ్చు. నీకెంత చెప్పినా వేస్ట్ అమ్మా. రే చందు, రే ఆగరా. ఎక్కడికి వెళ్తున్నావు? దాన్ని విడిపించేస్తావా? అది కాదమ్మా. కొడితే పళ్ళు రాలిపోతాయి. రెండు కాళ్ళు వెరగొట్టి ఏ గుడి మెట్ల దగ్గర కూర్చోబెడతాను. జాగ్రత్త. పోరా అవతలికి. అమ్మా, ఏంటి మేడం, ఏంటి ఇలా వచ్చారు?
మీకోసమే. నాతో ఏం పని మేడం? మీ కోడలు అమూల్య ఇది. ఎందుకు మేడం? అదేమైనా తప్పు చేసిందా? అవును, తప్పు చేసింది. నిన్ను జైలుకు పంపించకుండా తప్పు చేసింది. మేడం, ఇంతకీ అమూల్య ఏది? బయటికి వెళ్ళింది మేడం. బయటికి వెళ్ళడం ఏంటి? తనేదో ప్రమాదంలో ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. లేదు మేడం, నిజంగానే బయటికి వెళ్ళింది. లేదు మేడం, అమూల్య బయటకు వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. తనని మా అమ్మ గదిలో పెట్టి కట్టేసింది. రే, నువ్వు నోరు మీరా? అదంతా అబద్ధం మేడం. వాడు కావాలని అలా అంటున్నాడు. లేదు మేడం, కావాలంటే ఆ గదిలోకి ఒకసారి వెళ్ళి చూడండి. రే, నువ్వు నోరు మూస్తావా? ఎందుకు అతన్ని బెదిరిస్తున్నావు? ఇప్పుడు లోపల చూస్తే నిజమేంటో తెలిసిపోతుంది కదా. పద లోపలికి. మేడం, మేడం, చూడండి మేడం, ఎలా కట్టేశారో చూడండి. అమ్మో, అది అది ఎస్ఐ గారు ఎలా వచ్చారా అని ఆశ్చర్యపోతున్నారా? నేను ప్రతిరోజు ఫోన్ చేసి నేను బాగున్నాను అని పోలీస్ స్టేషన్కి చెప్పాలి. లేదంటే నెక్స్ట్ డే పోలీసులు వస్తారు, నిన్ను మీ ఆయన్ని కుళ్ళబొడిచి పోలీస్ స్టేషన్కి లాక్కెళ్తారు. ఈ విషయం మీకు తెలియదు కదా. ఇదంతా మా అన్నయ్య అరేంజ్ చేశాడు. ఏయ్, పద పోలీస్ స్టేషన్కి. అమ్మా, వద్దమ్మా. ఏదో బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను. నన్ను క్షమించమ్మా. నన్ను వదిలేయమ్మా. నిన్ను వదలడమా? ఇంపాసిబుల్. నువ్వు వస్తావా లాక్కొని పోవాలా? అమ్మా, అమూల్య, ఈ ఒక్కసారికి వదిలేయమ్మా. ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా. లేదు ఇన్స్పెక్టర్ గారు, ఎంత చెప్పినా మా అమ్మ బుద్ధి మారదు. తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టండి మేడం. రే, వద్దు మేడం, బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు ఇలా చేయను. అమ్మా అమూల్య, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. నన్ను అరెస్ట్ చేస్తే బయటికి తీసుకురావడానికి మీ మావగారు కూడా ఉండలేరమ్మా. ఈ ఒక్కసారికి వదిలేయమ్మా ప్లీజ్. నా ఫోన్ ఏది? తీసుకో, ఇదిగో అమ్మా. ఇన్స్పెక్టర్ గారు, ఈసారికి వదిలేయండి. ఇదిగో, అమూల్య చెప్పింది కాబట్టి వదిలేస్తున్నాను. లేదంటే అరెస్ట్ చేసేదాన్ని. ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకొని పడుండు. మా అమ్మ ఫోన్ చేసింది. ఏం చెప్పింది? మీ ఇంట్లో వ్రతం జరుగుతుందంట, అందరినీ రమ్మని చెప్పింది. ఏమండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, మనం వెళ్దామండి. వద్దమూల్య, ఈ పరిస్థితుల్లో నేను రాలేను, నువ్వు వెళ్ళిరా. చూడండి అత్తయ్య, నేను వచ్చేంత వరకు ఇన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తనకి ఏ చిన్న కష్టం వచ్చినా నేను ఊరుకునేదే లేదు. అర్థమైందా? అలాగేనమ్మా. నేను వెళ్ళి అమ్మకి కనిపించేస్తానండి. అలాగే అమూల్య. ఇప్పుడు అర్థమైందా నిన్న ఈ ప్రపంచంలో ఎవరూ నమ్మరని? ఇంకోసారి అమూల్య జోలికెళ్తే తాట తీస్తుంది, జాగ్రత్త. ఎక్కడి దాకా వచ్చారు? ఇప్పటికే బాగా ఆలస్యమైంది, వ్రతం మొదలు కాబోతుంది. రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. రండి రండి. అలాగే అమ్మా. రాణి, రాణి. వస్తున్నాను తాతయ్య. అమ్మా, ఏమా రాము సీత ఇంకా రాలేదు? వస్తానన్నారు కదా.
ఖచ్చితంగా వస్తారు తాతయ్య, మీరేమీ అనుమానం పెట్టుకోకండి. ఇద్దరు తప్పకుండా వస్తామన్నారు. తాతయ్య వాళ్ళు రాకుండా అసలు ఈ వ్రతం ఎలా జరుగుతుంది? అసలు ఈ వ్రతానికి ఒప్పుకుంది రామన్నయ్య కోసం. అవును తాతగారు, సీతక్క రాంబాబు గారు రావాలి. ఈ ఇల్లు మళ్ళీ కలకల్లాడుతూ ఉండాలి. బాగా చెప్పావమ్మా. రాము ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఈ ఇంటికి కళ్ళే లేకుండా పోయింది. తాతయ్య ఇక నుండి ఆ సమస్యే ఉండదని, రామన్నయ్య ఎలాగో వస్తాడు కదా, ఇంకా మళ్ళీ వెళ్లకుండా ఇక్కడే ఉండేలా చేద్దాం. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇందులో చెప్పడానికి ఏముందిరా? ఇంకా ఆలోచిస్తావేంటి? వెళ్ళండి. మా ఇద్దరికి పెళ్లి జరగలేదమ్మా.